విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహణ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విశాఖ శారదా పీఠాధిపతి హిందూవాద, జగన్ వాద ప్రజలకు తెలియాలి. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలి. విశాఖలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలి. విశాఖలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు, మహిళలు వచ్చి వారి యొక్క సమస్యలను వినతి రూపంలో అందించారు. ముఖ్యంగా పింఛన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హిందూవాద లేక జగన్వాద తెలియటం లేదని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ వ్యాఖ్యానించారు. సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో లడ్డు అపవిత్రమైన అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో కూడా హిందువులు ఆందోళన చెందుతున్నారన్నారు. అయినప్పటికీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రం కనీసం నోరు మెదపడం లేదన్నారు. కేవలం తిరుపతిలో లడ్డు అపవిత్రమైన సందర్భంలో మాత్రమే కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం అయిన సందర్భంలో కూడా శారదా పీఠాధిపతి ఒక హిందువుగా కనీసం స్పందించలేదు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోని విలువైన భూములను సొంతం చేసుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి అప్పుడు ఇప్పుడు తన స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఋషికేశ్ యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు. ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నాను? మీరు హిందూ వాదిగా ఉంటూ అన్యమతం ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుని, రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైందని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆయన ఒప్పుకున్నాడు. నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. కేవలం మత ముసుగుతో హిందువుని ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది. దీనికి తొత్తుగా స్వరూపానంద సరస్వతి వ్యవహరించారు. ఇలాంటి దొంగ స్వామిని ఏమనాలని తెలుగు ప్రశ్నిస్తుంది. హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని విశాఖలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని, వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని, డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా POW జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ఎవరిని ఉద్ధరించడానికి వస్తుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కేటాయించాలన్నారు. ఇవే కాకుండా కేవలం ప్రభుత్వం పేదవాడి నుంచి ధన దోపిడీ కోసమే ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. నా పేరు వెంకటలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు. నేను నూతన మద్యం పాలసీ వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. నూతన మద్యం పాలసీ ఎవరిని ఉద్ధరించడానికి తీసుకొచ్చింది? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కనీసం వంట వస్తువులు అనే రేట్లు పెరిగిపోయి ఈరోజు నూతన మద్యం అనేది తీసుకురావడానికి తీవ్రంగా ఖండిస్తున్న ఐక్యవేదికగా నూతన మద్యం పాలసీ వెంటనే రద్దు చేయాలి. మద్యం వల్ల మహిళల పని హింస పెరుగుతుంది. తల్లి, పిల్ల, కూతురు అనే తేడా లేకుండా
హత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం మద్యం అని పదే పదే మొత్తుకుంటా ఉన్నా ఆయన ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఆయిల్ రేటు 190 రూపాయలు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటు పెరిగింది, కాయగూర రేటు పెరిగింది. అయితే ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రభుత్వం ఆగస్టు 15 కల్లా సంక్షేమ పథకాలు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, నెలకి 1500 మహిళలకు అన్నారు. అవన్నీ లేవు. అవన్నీ పక్కన పెట్టేసి నూతన మద్యం పాలసీ అనేది ముందుకు తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీ వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నూతన మద్యం పాలసీ రద్దు చేయకపోతే ఎవరైతే తాగుబోతు కుటుంబాల నుంచి బాధితులుగా మహిళలు ఉన్నారో అందరూ కలిపి మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికి మేము ముందుకెళ్ళడానికి ఇది హెచ్చరికగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామో తెలియదు. ఏపీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే పేరిట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వత స్వభావం కలిగిన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా చెల్లించాలన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడం తగదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎందుకు ధర్నా చేయాలన్న విషయం అర్థం అవుతుంది. ప్రభుత్వ విధానం మనకు వ్యతిరేకం. ఎలక్షన్స్ లో ఓటేసుకోవడానికి చాలా చెప్తారు. ఈ ముస్లింలకి క్రిస్టియన్లకి మధ్య తగ్గు పెట్టేస్తాను, నాకు ఓట్లు వేసేయండి అని మోడీ చెప్తున్నాడు. అప్పుడెప్పుడో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. దుర్మార్గులకి వాళ్ళు చెప్పే విధానం మనం గ్రహించలేదనుకోండి, పప్పులో కలేసొస్తాం కామ్రేడ్స్. ఆడవాళ్ళకు ఉచితంగా బస్ ప్రయాణం అంటాడు, అంటాడా లేదా అన్నాడు. ప్రతి ఆడ మనిషికి పడాయట. ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఫ్యాక్టరీ పెట్టేస్తే ఆ ఫ్యాక్టరీలో పర్మనెంట్ వాళ్ళు కానీ పని చేస్తే వాళ్ళకి 30,000, 40,000, 50,000 జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. పెట్టుబడిదారుల యొక్క లాభాలు తగ్గిపోతాయి. కాబట్టి దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్, పర్మనెంట్ కానీ క్యాజువల్, అవుట్ సోర్సు, పీస్ రేటు, రకరకాల పేర్లతోటి ప్రభుత్వమే ఈరోజు కార్మికులు దోచుకుంటూ ఉంది. కాంట్రాక్టర్లు విపరీతంగా దోచుకుంటారు. ఎక్కువ పని చేయించుకొని అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా అందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటి ఉద్యమం సాగుతూ ఉంది. మోడీ దీన్ని అణిచేదానికోసము లేబర్ చట్టాలను మార్చి లేబర్ కోడ్లను తీసుకొచ్చి సమ్మె చేస్తే అణిచేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం. కార్మిక వర్గాన్ని మీరు ఎంతమందిని అణుస్తారో చూస్తాం. శ్రమ వల్లనే ఈరోజు ఉత్పత్తి అనేది అవుతుంది. అన్ని వస్తువులు సర్వ సంపదని సృష్టించేది కార్మిక వర్గం. ఆ కార్మిక వర్గాన్ని చట్టాలు లేకుండా చేసి దుర్మార్గంగా అణిచేటువంటి పద్ధతులు చేస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా పతనం ఒక తప్పదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దీంట్లో అగ్రభాగాన్ని ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది అవుట్ సోర్స్ కార్మికులు ఉన్నారు. ఎన్నికల ముందు వీరందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఒక్కరినైనా మీరు పర్మనెంట్ చేస్తారని అడుగుతున్నాం. ఆ చేసే విధానం ఉందని అడుగుతున్నాం. ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీలో సగం మంది పైగా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు, అవుట్ సోర్స్ కార్మికులతో పనిచేయించుకుంటూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి దోపిడీ. మీకు ఏ చట్టాలు అమలు చేయరు. ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, బోనస్ ఇవ్వరు, పెన్షన్ ఉండదు. ఏ రకమైన చట్టాలు కూడా లేకుండా దుర్మార్గమైన పద్ధతిలో చేస్తున్నారు. ఇది కార్మికులు ఈ రకంగా దోపిడీ చేయడం అనేటువంటిది ఎల్లకాలం సాధ్యం కాదు. కార్మిక వర్గం యావత్తును కూడా ఐక్యం చేయబోతున్నాం. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడి పర్మనెంట్ అయ్యేదాకా కూడా కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమం సాగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునికి తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగానే పలువురు బాధితుల నుంచి గ్రేటర్ కమిషనర్ సంపత్ కుమార్ వినతి పత్రాలు స్వీకరించారు. జోన్ 2 చేయమని పబ్లిక్ అలా పెట్టారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ మీరు ఎవరినో వెళ్ళండి. ఇష్యూ ఏంటిది?
తప్పు కదా, మేము ఆల్రెడీ డెమాలిషన్కి ఇచ్చాము. ఏంటి డెమాలిషన్ రైట్. గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టేశారు. ఆటనగర్ ఉన్నామంటే ఉన్నాం 50 ఫ్యామిలీలు సఫర్ అవుతున్నారు. మా బాధ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజల మన్ననలు అభినందనలు పొందుతున్న సందర్భంగా ఉత్తరాంధ్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించారు. ఆదివారం విశాఖపట్నం గౌడ సంఘం ఆఫీసులో ఉత్తరాంధ్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల గౌడలు పెద్ద ఎత్తున హాజరై కూటమి అగ్రనాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సుబ్బారావు గౌడ్, రామారావు గౌడ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 10% దుకాణాలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గౌడ సంఘాల భవనాల కొరకు స్థలాలు కేటాయించి గౌడ సంఘ భవనాలు నిర్మించాలని, గౌడ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున గౌడ కుల కార్పొరేషన్ ద్వారా దామాషా ప్రకారం ఎక్కువ నగదు కేటాయించి గౌడ కులస్తులు అన్ని రంగాలలో ఎదుగుదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సంఘం గౌరవ అధ్యక్షులు జరిపోతుల ప్రసాద్, అత్తిలి శంకర్రావు గౌడ, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. పేరు మార్గాన్ రామారావు గౌడ్ అండి. నేను విశాఖపట్నం జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిని, అలాగే ఉత్తరాంధ్ర గౌడ సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. మాకు ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు మా గౌడ సంఘీయులకి, గీతా కులవృత్తి వాళ్ళందరినీ గౌరవించే విధంగా రాష్ట్రంలో మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను, అలాగే 100 రోజుల పాలనలో ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినందుకు ఈ కూటమి నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ పాలాభిషేకం శాస్త్రోక్తంగా పండితులతోనే ఈరోజు మేము ఈ శాస్త్రోక్తంగా పాలాభిషేకం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ దక్షిణం ఎమ్మెల్యే మా వంశీకృష్ణ గారు, మేము ఎప్పుడు వెళ్ళా సరే గౌడ సంఘీయులు మా కష్ట సుఖాలను సానుకూలంగా విని ఆయన తప్పకుండా సహాయం చేస్తామన్నారు. అలాగే వెల్లపూడి రామకృష్ణ గారు, మన ఎంపీ శ్రీభర్త గారు కూడా గౌడ సంఘం సామాజికంగా బాగా వెనకబడి ఉన్నారు, మేము తప్పకుండా మీకు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తాము అని చెప్పారు. మేము గాజువాక కైరళి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఏటా జరిగే ఓనం ఉత్సవాలు ఏడాది మరింత ఘనంగా నిర్వహించారు. గ్రీన్ సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోని కేరళీయులు ప్రదర్శించినటువంటి వైవిధ్యమైన నృత్య రూపకాలు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. గాజువాక కైరళి ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ బిజు ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా కమాండోర్ ఎం లారెన్స్ ఫెర్నాండెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యొక్క ప్రాంత సాంప్రదాయాన్ని అందరితో పంచుకు
పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కుటుంబాలన్నీ కలిసికట్టుగా ఒకే చోట జరుపుకునే పండుగని మరింత కాలాత్మకంగా జరుపుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాలు, పిల్లలకి ఆటలు పోటీలు నిర్వహించడం కూడా హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలోని భాగంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మలయాళీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్జి విజయ్ కుమార్, ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎం పిల్లై, ఎన్ఎస్టిసి డైరెక్టర్ అబ్రహాం వర్గీస్, కె కిజబుద్దీన్, గాజువాక కైరళి ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీ శ్యామ్జా, కోశాధికారి శరత్, అసీము, జిప్పిక్, ఎస్ కుమార్త తదితరులు పాల్గొన్నారు. നാണ്യവണം എന്ന് കഴിഞ്ഞാൽ വന്നവണം, നിന്നവണം, തിന്നവണം, പകരണം. స్నేహితుడు తమ మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు స్నేహితులు. మిత్రుడు దూరమైన ఆయన పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని తలచి ఓ సంస్థను నెలకొల్పారు. అదే ఓపెన్ హార్ట్స్ సంస్థ. ఈ సంస్థ ద్వారా మిత్రుడు పేరుపై మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జీవీఎంసీ 65వ వార్డు ప్రియదర్శిని కాలనీలో అంగా ప్రదీప్ అనే యువకుడు ఇటీవల అకాల మరణం చెందాడు. స్నేహితుడిని కోల్పోయిన మిత్రులందరూ కూడా ఆయన పేరిట ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించారు. ఈలోగా ప్రదీప్ జన్మదినం రానే వచ్చింది. ప్రదీప్ పేరిట స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులు స్నేహితుడి ఆశయ సాధనకు పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు సమ్మిడి ఆనంద్, బైపిల్లి గాంధీ, రెయ్యి విశ్వనాథం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే. అంగా ప్రదీప్ మా మేనల్లుడు, అలాగే అల్లుడు. ఆయన జన్మదిన సందర్భంగా ఓపెన్ ఆర్మ్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ స్నేహితులందరూ కూడా చక్కని కార్యక్రమం నిర్వహించడం మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు యువత అనేకమైనటువంటి చెడు మార్గాల్లో పయనిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వారి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అంతేకాదు, మరి మా కుటుంబం నుంచి కూడా ఇంచుమించుగా ఒక 50 మందికి వస్త్రదానం, అలాగే చదువుకున్నటువంటి పిల్లలు, బాగా పూర్తి పిల్లలకు ఒక 10 మందికి ధన సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా
ఇంతకంటే దిగ్విజయంగా చేసేటటువంటి విధంగా దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్కి నా వంతుగా నేను 10,000 రూపాయలు డొనేషన్ చేస్తున్నాను. విశాఖ నగరంలోని టీడీపీ 5వ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ 45వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నాగోతి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ ఆర్థిక సౌజన్యంతో 600 మందికి ఇన్సూరెన్స్, ఎలిమెంటరీ పాఠశాలకు గ్యాస్ స్టవ్, కుర్చీలు, అంగన్వాడీకి కుర్చీలు, కోలాటం బృందానికి చీరలు అందించారు. అనంతరం జన్మదిన వేడుకలు బాణసంచ కాల్చి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ మాట్లాడుతూ, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవటం నా అదృష్టమని, నన్ను అభిమానించి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి వారికి అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, 5, 7 వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, మధురవాడ కూటమి నేతలు మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, పిల్ల వెంకట్రావు, దాసరి శ్రీనివాస్, నమ్మి శ్రీనివాస్, నక్క శ్రీధర్ పాల్గొన్నారు. ఇచ్చేయండి, అలా ఇచ్చేయండి. ముగ్గురు నలుగురు పిలవండి, నలుగురు పిలిచేస్తే మరి అలా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5, 6, 7 కార్యకర్తలంతా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యకర్తలంతా భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తోటలోకి మన తోటలోకి అందరూ కార్యకర్తలంతా రెడీ జనాలు ఉన్నారండి. ఎల్ఐసి ఆఫీస్ ఇండియాలో విశాఖ నెల్లూరు డివిజన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం సరికాదని యూనియన్ నేత మైలపల్లి ముత్యాలు అన్నారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎల్ఐసి ఉద్యోగులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1993 నుంచి 1997 మధ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు వివిధ బ్రాంచ్ల్లో పనిచేస్తున్న 120 మందిని తొలగించడం సరికాదని అన్నారు. తక్షణమే వారికి తగిన న్యాయం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. వెంటనే విధుల్లో తీసుకోవాలి. మైలపల్లి ముత్యాలు మాజీ టెంపరీ ఎల్ఐసి సబ్ స్టాఫ్ అయినటువంటి వ్యక్తిని మిగతా మా సభ్యులకు అయితే మాకు ఎల్ఐసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విశాఖ శారదా పీఠాధిపతి హిందూవాద, జగన్వాద ప్రజలకు తెలియాలి, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలి, విశాఖలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలి, విశాఖలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.